వాక్యం అనేది ప్రక్కకు వెళ్ళిపోయి సంఘాలలోనికి ఆచారాలు చొచ్చుకుని వచ్చేసి మారు మనసు అనే పదం మరుగున పడిపోయి జీవరహితంగా సంఘాలన్నీ ఉన్నప్పుడు ఒకానొక సిక్కు వ్యక్తిని లేపి తీసుకుని వచ్చి వాక్యాన్ని, వాక్యం యొక్క ఐశ్వర్యాన్ని, వాక్యం యొక్క జ్ఞానాన్ని వాక్యం యొక్క పరిశుద్ధతను చూపించటం వల్ల మీకు తెలుసా, బయలుదేరి మనం ఇక్కడ నుంచి పలానా చోటుకు వెళదాం అనంటే ఆ పొజిషన్ కొన్ని కిలోమీటర్ల దూరం ఉండేదట, 10-12 కిలోమీటర్ల దూరం ఉండేదట పొజిషన్. వై చెప్పనా నేను? ద గ్లోరీ వాజ్ కేమ్ బ్యాక్. మహిమ తిరిగి వచ్చింది. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ మహిమ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం ఐశ్వర్యవంతులం కాం. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ దేవుని జ్ఞానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ పరిశుద్ధత ఉండే ఆస్కారం లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మన తపనంతా ఏంటి చెప్పండి?